బ్రెయిన్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం మెయిన్ బోయినపల్లి అభిషేక్ పిటిషన్ దాఖలు చేసుకున్న సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నదని, ఈ సమయంలో బెయిల్ మీద విడుదల చేయవద్దని కోరింది. బెయిల్ ఎందుకు కోరుతున్నది అభిషేక్ తరఫు న్యాయవాది కోర్టును వివరించారు. ఇప్పటివరకు తీసుకున్న స్టేట్మెంట్లు, దర్యాప్తులో ఇచ్చిన వివరాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్తారు. బెయిల్ ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలపై వివరణపై నివేదిక ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీన్ని అధ్యయనం చేసి రిజాయిండర్ ఇవ్వడానికి కూడా అభిషేక్కు మరో 2 వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20 తేదీకి వాయిదా వేసినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం బోయినపల్లి అభిషేక్ పిటిషన్ దాఖలు చేసుకున్న సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కేసు దర్యాప్తు కీలక దశలో వచ్చిందని, ఇక ఈ సమయంలో బెయిల్ మీద విడుదల చేయవద్దని కోరింది. బెయిల్ ఎందుకు కోరుతున్నదే అభిషేక్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇప్పటివరకు తీసుకున్న స్టేట్మెంట్లు, దర్యాప్తులు ఇచ్చిన వివరాలు కోర్టు దృష్టికి తీసుకువెళ్తారు. ఇక బెయిల్ ఇవ్వడానికి ఉన్న అభ్యంతరాలపై వివరణమైన నివేదిక ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 వారాలుగా కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దీన్ని అధ్యయనం చేసి రిజాయిండర్ ఇవ్వడానికి అభిషేక్కు మరో 2 వారాలు గడువు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.